ఈ రకంగా రిస్క్ తీసుకునైనా సరే అందరి ముందర ఓపెన్గానే నా నిధులు ఇస్తా, నా నిధులతో మన బీసీ భవనాన్ని ఖచ్చితంగా కడతామన్న మాటిచ్చినందుకు సగటు అయిపోయింది. దీనికి తోడు మన శాసన సభ్యులు కూడా ఈ రకాన్ని ఈ విన్నపాన్ని అందిస్తారని కోరుకుంటూ ఇప్పుడు కుమ్మరి సంఘం అధ్యక్షుడు ఉదయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సారంగి లక్ష్యం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మహబూబ్ నగర్ గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులందరూ, స్టేజ్ పైన ఉన్నటువంటి నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరికీ కూడా నమస్కారాలు. ఇంతకుముందు మన అన్న ఏ విధంగా అయితే లక్ష్మణన్న చెప్పిండో మన ఎమ్మెల్యే గారి గురించి, మాది కుమ్మర సామాజిక వర్గం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఉండేటటువంటి సమస్యలపైన ఎమ్మెల్యే గారి దృష్టికి చాలాసార్లు కూడా తీసుకుపోవడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్లో మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారికి మా స్థితిగతులు చెప్పడానికి వెళితే మమ్మల్ని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని దాదాపు కూర్చుని పెట్టుకొని ఒక అర్ధగంట పాటు మాతో మాట్లాడడం, మా విషయాలన్నీ కూడా వినడం జరిగింది. అయితే మేము విషయాలు చెప్తుంటే, సరే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీకు చేయాల్సినటువంటివే ప్రభుత్వం, కానీ అన్నీ ఒకేసారి చేయలేము, విడతల వారీగా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా నిదానంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ ఎమ్మెల్యేనా కూడా అడిగితే నీకు ఒకటి అడిగితే నీకు 2 చేస్తావు అని చెప్పి మన దగ్గర సపర్లు కొట్టించుకునేటోళ్ళే ఉంటారు. కానీ మాకు ఓపెన్గా చెప్పిండు, మీరు అడిగినటువంటివి అన్నీ ఒకేసారి కావు, విడతల వారీగా చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి. మీకు ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి పేదవారు ఎవరన్నా ఉంటే కొత్త కుండ కొనలేని వాళ్ళు కూడా ఉంటారు నీరు తాగడానికి. మీ దగ్గర ఎన్ని కుండలు ఉన్నా సరే నేను నా సొంత డబ్బులతో ఖరీదు చేస్తాను, మీ దగ్గర ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మేము ఒక 4000 కుండలు ఆయనకు అప్పచెప్తే 3 లక్షల రూపాయలు మా కుమ్మరులకు ఇవ్వడం జరిగింది. ఆ 4,000 కుండలని స్లమ్ ఏరియాలన్నీ కూడా ఉచితంగానే పంపిణీ చేసిండు. ట్రాన్స్పోర్ట్ కూడా ఎమ్మెల్యే గారినే పెట్టుకున్నాడు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాం అంటే, మేము సమస్యతో పోయినప్పుడు అది ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నడూ కూర్చుని పెట్టుకొని మమ్మల్ని ఇట్లా ఎన్నోసార్లు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఒక విద్యావేత్త ప్రజాప్రతినిధి అయితే ఏ విధంగా ఉంటుంది అనేది మన మహబూబ్నగర్ శాసనసభ్యుని చూసే ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ ఉచితాలు అనేవి ఏవైతే ఉండవో వాటిని రూపుమాపాలంటే విద్య ఒకటే. ఆ విద్య వెంబడే తన సర్వస్వం టైంనంతా కూడా కేటాయించి ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళల్లో కానీ ప్రైవేట్ కాలేజీలలో కానీ తను విద్యనే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇది ఒక్క టర్మ్ కాకుండా ఇంకొక టర్మ్ 3 టర్ములుగా ప్రజాప్రతినిధులు 15 సంవత్సరాలు విద్య పైన ఫోకస్ చేస్తే ప్రతి ఇంట్లో ఒక 1,00,000 రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగం బయటకు వచ్చేటటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఎవరు కూడా ఉచితాలను ఆశించరు. అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. దానిపైననే ఒక విద్యావంతుడైనటువంటి ఎమ్మెల్యేనే ముందుగా దృష్టి పెట్టినందుకు మనందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఆయనకు వెన్నంటే ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఏ కులానికి ఆ కుల భవనాలు ఉన్నాయి. కొంతమందికి అయితే కమిటీ హాల్ లేదు. కనీసం మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి చాలాసార్లు తీసుకుపోయినాం. గత ప్రభుత్వంలో పులివిరన్న ఉన్నప్పటికీ కూడా మా పెద్దలందరూ కూడా కమిటీ హాల్కు చాలా మంది రిప్రజెంటేషన్ ఇచ్చింది. మా కుమ్మరుల దరిద్రం ఏదో కానీ ఇక్కడ మన పాలకేంద్రం దగ్గర ల్యాండ్ ఇవ్వడం జరిగింది మా పెద్దలకు. అటు ల్యాండ్ మళ్ళీ ప్రభుత్వమే రిటర్న్ తీసుకున్నది. రెండవసారి 2 సడకుల దగ్గర ఇచ్చిండ్రు, అది కూడా రిటర్న్ తీసుకున్నారు. 3వసారి అయ్యప్ప స్వామి గుట్ట మీద ఇచ్చిండ్రు. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో గుడి అయ్యప్ప స్వామి టెంపుల్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం, తప్పకుండా ఇస్తున్నాడు. అది అతి త్వరలోనే మాకు వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. అయితే ఈ కులాలకు అన్నిటికీ ఏ కులానికి ఆ కులానికి ఉన్నా కూడా అన్ని కులాలు ఒకే దగ్గరికి రావాలి. బీసీలందరూ ఎందుకంటే చిన్న కులం ఉన్నది, పెద్ద కులం ఉన్నది, అన్ని కులాలు ఒకే దగ్గర ఉండి మా సమస్యలు చర్చించుకోవడానికి ఒక వేదికగా ఉంటుంది. కాబట్టి అన్ని కులాలను దృష్టిగా పెట్టుకొని బీసీ భవన్ నిర్మించుకోవడానికి ఒక కమిటీ హాల్ని, ల్యాండ్ని మీ పెద్ద మనసు చేసుకొని ఇస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు.